డిఎస్పీ భీమ్రెడ్డి ఆస్తులెన్ని, సక్రమ మార్గంలో సంపాదించిందెంత, అక్రమ మార్గాల్లో దోచుకున్నదెంత, ఇది తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. డిఎస్పీ భీమ్రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ సహా మొత్తం 20 ప్రాంతాలలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. బెంగళూరు నగరంలో ఎకరా భూమి, కర్ణాటకలో 3 ఎకరాల భూమి, జహీరాబాద్లో 6 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. మణికొండ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు గుర్తించారు. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లో భీమ్రెడ్డి ఇంట్లో 3,60,000 నగదులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు, వెండి బిందెలు గుర్తించారు. భీమ్రెడ్డి నివాసంలో భారీగా విదేశీ మద్యం సీసాలను కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంబాగ్లో తనిఖీలకు సంబంధించిన అదనపు సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. డిఎస్పీ భీమ్రెడ్డి నివాసంలో ఉదయం నుండి ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు 20 ప్రాంతాల్లో ఈ రైడ్స్ని ఏసీబీ అధికారులు చేస్తున్నారు. సో ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నటువంటి విసిలా మెడోస్లో భీమ్రెడ్డి నివాసం ఉంది. సో ఇక్కడ విల నంబర్ 243లో ఉదయం నుండి ఏసీబీ అధికారులు ఇక్కడికి వచ్చారు. సో ఈ నివాసంతో పాటు అతడి బంధువులకు, సన్నిహితులకు సంబంధించినటువంటి దాదాపు 20 ప్లేసెస్లో కూడా ఏసీబీ టీమ్స్ ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నాయి. అయితే లోపలికి అలో లేనటువంటి నేపథ్యంలో బయటి వరకు మాత్రమే మీడియాని రిస్ట్రిక్ట్ చేశారు. సో ప్రజెంట్ ఏసీబీ అధికారులు ఉదయం నుండి కూడా ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నాయి. భీమ్రెడ్డి నివాసంలో ఫారిన్ లిక్కర్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ సేమ్ టైం అమౌంట్తో పాటు కొంత ఆభరణాలను సైతం సీజ్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు భీమ్రెడ్డికి సంబంధించి గతంలో అతను నిర్వహించినటువంటి పోస్టింగ్స్ పైన కూడా ఆరాలు తీస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అలిగేషన్స్ నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు భీమ్రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ డిఎస్పీ హోదాలో భీమ్రెడ్డి డీజీపీ ఆఫీస్లో కంప్యూటర్స్ సెక్షన్లో అతను పనిచేస్తున్నాడు. సో ఇవాళ ఉదయం నుండి రైడ్స్ జరగటంతో ప్రజెంట్ ఏసీబీ అధికారులు ఆయన నివాసం ఉన్నటువంటి వెసిలా మిడోస్కి వచ్చి రైడ్స్ని కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ బాటిల్స్ లభ్యం కావడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కూడా ఇప్పటికే ఏసీబీ సమాచారం అందించింది. ఎక్సైజ్ టీమ్స్ కూడా లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. విడుదల శివాతో హైదరాబాద్ నుండి 20 TV9.